హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మనం వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో వచ్చేసి అయితే మనం అంతర్వేది అయితే వెళ్ళబోతున్నాం. అండ్ అంతర్వేది ఎందుకంటే ఏదో హోమ్ మీద ఉంటుందంట, చేయించుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే ప్రజెంట్ అయితే మనం వచ్చేసి నరసాపురంలో ఉన్నాం. ఇక్కడ నుంచి అంతర్వేది ఎంత దూరం ఉంటుందంట ఇది వెస్ట్, అదేమో ఈస్ట్ అనమాట. ఇంకా దాన్ని బట్టి చూసుకోండి, చాలా దూరం ఉంటుంది. సో మనం ఆ చించినాడ బ్రిడ్జ్ ఎక్కి అది దాటి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంతర్వేది వెళ్ళాల్సి ఉంటే అక్కడ బీచ్ ఉంటుంది అండ్ అన్నా చెల్లెలు కొట్టు అంట. అది నాకు అంత ఐడియా లేదు, బట్ దాని గురించి అయితే మనం తెలుసుకున్నాం. అక్కడికి వెళ్ళాక చూసి లైక్ బీచ్ అండ్ గోదావరి రెండు అయితే మిక్స్ అవుతాయంట అక్కడ వచ్చేసి. అండ్ దాన్ని అన్నా చెల్లెలు కొట్టు అంటారు. సో అది కూడా అయితే మనం వెళ్ళి చూద్దాం అండ్ ఎలా ఉంటుందో. ఈ వ్లాగ్ని ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు చూడండి. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం. A few hours later. సో గైస్, ఇందాక నుంచి ఫస్ట్ వచ్చింది 10 కల్లా వచ్చాం. కాకపోతే వీడియో తీయడానికి అయితే కుదరలేదు, ఎందుకంటే హోమానికి అయితే లేట్ అయిపోతుందని ఇంకా ఫాస్ట్గా వచ్చి వీడియో అది హోమం జరుగుతుంది అయిపోయింది. వెనకాల నవ్వుతున్నా. ఇప్పుడైతే గుడిని అయితే మీరు చూడండి. సో ఇదంతా గుడి అనమాట. మెయిన్ గుడి అయితే వచ్చేసి ఇది. సో ఇదంతా అక్కడ నుంచి ఇదంతా మొత్తం గాడ్ అయితే ఇక్కడ ఉంటారు, దేవుడు అయితే ఇక్కడ ఉంటారు అన్నమాట. నమస్తే అండి. ఇదన్నమాట దేవాలయం అయితే. లోపల అయితే వీడియో రికార్డింగ్ అయితే అలో లేదు యాక్చువల్గా. సో మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం వచ్చి. జరుగుతున్నాయి లైక్ మొత్తం టెంపుల్ అంతా పెయింటింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో అంతా సంవత్సరాల కింద మొత్తం పెయింట్ స్మెల్ అవన్నీ ఉన్నాయి. పదండి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి అయితే మనకు లంచ్ టైం. అంతర్వేదిలో ఉన్న ఫుడ్ అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. అండ్ ప్రతి ఐటమ్ అయితే నేను టేస్ట్ చేసే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. అలాగే వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. లైక్ క్లీనింగ్ కానీ ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి, అంత నీట్గా ఉందన్నమాట. సో లంచ్ టైం అయితే ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా జరిగింది. మనమైతే గోశాల దగ్గరికి వచ్చాం గాయస్. ఈ తాత అయితే మనకి ఏదో చూపిస్తానంటున్నాడు గోశాల. ఆ ఫోటో అంటే నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. గోశాలకి దేవతాను మెయిండింగ్ ఎంతో సౌకర్యం. భక్తులు ఎంతో మేత అయ్యి పట్టుకొస్తారు, ఇస్తారు, గడ్డి ఇస్తారు, ఎంతో సౌకర్యం. మేము సేవలకు ఆవులకి సేవలు. మా గోశాలకి సౌకర్యము బాగోలేదు. మా గుమ్మతాలు కానీ ఏసీ కానీ ఇవన్నీ 3 రోజులు ఇది పేడ తీయలేదు. మేము 2 మనుషులు ఉన్నాం, 5 మనుషులు గోశాల పేరు అది పట్టించుకుంటలేదు. ఒకసారి లేదండి. ఇది చిన్నప్పుడు కాలు తగ్గేటప్పుడు తోడలో వేసుకుని అక్కడ సిమెంట్ అల్లం ఉంది కదా, అందులో పడిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడు ఇంత అప్పుడు కట్టేసాం.
ఒక ఆవు 3 పిల్లలు ఆడుతుంది. 3 ఒక ఆవు 3 పిల్లలు ఆడుతుంది. అదేమన్నా ఒక పిల్ల మయ్యాన్ని చచ్చిపోయింది. లేదు లేదు, ఈ ఆడపిల్ల ఇది మగపిల్ల. ఒకదానికి పుట్టినా ఒకదానికి 3. సో గైస్ మనం అయితే అక్కడ అంతర్వేది నరసింహస్వామి చూసాం కదా, అది వచ్చేసి చాలా పవర్ఫుల్ అంట. టెంపుల్ వచ్చేసి చాలా ఘాటు కానీ నరసింహస్వామి కానీ అదంతా చాలా పవర్ఫుల్. ఇప్పుడు వచ్చేసి మనం అరుణ్ జ్యోతి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాం. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఎంత ఉంటుంది. ఇలా చెప్పులు వేసుకుని ఇక్కడికి వచ్చేసాం వెంటనే ఫాస్ట్గా అయితే ఒక 1 మినిట్ అంతే. అండ్ ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో అనేది. సో అండ్ అమ్మవారి పేరు వచ్చి అరుణ్ జ్యోతి. లెట్స్ గో. అసలు అనుకున్న దానికన్నా ఒక్క రేంజ్లో ఉంది టెంపుల్ అయితే. మీరు చూసుకోవచ్చు లొకేషన్ అయితే చెక్కిస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. సరౌండింగ్ మొత్తం చూపిస్తారు. సౌండ్ ఇక్కడ వచ్చేసి చాలా తిమింగ్లాలు, డాల్ఫిన్స్ ఉంటాయి. చాలా వరస్ట్గా ఉందన్నమాట. స్మెల్ కూడా వస్తుంది. అది వచ్చేసి అది కొట్టుకుంటూ వస్తుంది. చూసారా ఇలా బార్డర్ లాగానే అది వచ్చేసి అదంతా గోదావరి. గోదావరిని ఏమంటారంటే చనిపోయారు అనమాట. ఇందులోకి దిగిన కూడా చాలా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్లా ఉన్నాయి చూడాలంటే చెప్పాలంటే.